ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో రాత్రి జరిగిన ఎపిసోడ్ లో వీళ్ళు ఎంత మందికి మర్యాద మనిషిని చూస్తే ఇంత ఓవర్ థింకింగ్ చేస్తే ఇతను బిగ్ బాస్ సీజన్ 9 లో కష్టం అని అనిపించింది. ఇమాన్యుయల్ ని చూస్తే పాపం అని అనిపించింది. మీకు ఎందుకు అనిపించింది అది కూడా కింద కామెంట్ లో తెలుసుకోండి. నెంబర్ 2, ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు ప్రతి టెనెట్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి గొడవ పెట్టుకుంటున్నారు. మర్యాద మనీష్ అన్న మాట నిజమేనా? నెంబర్ 3, సంజన గారు సుమన్ శెట్టి గారికి అవి సిగరెట్స్ దాపడం కరెక్టేనా రాంగా? నాకైతే కరెక్టే అనిపించింది. ఓకేనా, హెల్త్ అయితే ఫస్ట్ ముఖ్యం కదా. దాపెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే, మాట్లాడుకుంటే ఇమాన్యుయల్ అండ్ మర్యాద మనిషి గురించి హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఈ వీడియోలోనే. ఓకేనా, వీడియో అయితే ఎక్కువసేపు ఉండదు, లెంతీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఓన్లీ హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఓకేనా, సోది లేకుండా సుత్తి లేకుండా. అక్కడ మర్యాద మనీష్ గారిని సంచాలకుగా పెట్టారు. పెట్టినప్పుడు ఇమాన్యుయల్ పిలిచినప్పుడు అక్కడ ఏం జరిగింది? రెడ్ లైట్ వచ్చినప్పుడు పర్సన్ ని పిలుస్తారు, అప్పుడు ఇమాన్యుయల్ ని పిలిచారు. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చినప్పుడు అది తీసేయాలి. ఇక్కడ మర్యాద మనిషి ఏం చేశాడు? ఫస్ట్ డిమాండ్ పవన్ వచ్చినా, సృష్టి వర్మ వచ్చినా వాళ్ళకైతే చెప్పేశాడు. ఓకేనా, రెడ్ లైట్ ఉంది తీయొద్దు, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు తీయనని. బట్ ఇమాన్యుయల్ వచ్చినప్పుడు అయితే చెప్పలేదు. ఇది 100% నిజం. ఇమాన్యుయల్ వచ్చినప్పుడు చెప్పలేదు. చెప్పకపోవటం వల్ల ఇమాన్యుయల్ అయితే అది తీసేసినప్పుడు కరెక్ట్ గా తను తీసేటప్పుడు రెడ్ లైట్ లోనే ఉంది అది. అందువల్ల ఇమాన్యుయల్ ని అవుట్ ఆఫ్ ది రేస్ చేశాడు మర్యాద మనిషి. బట్ అక్కడ సంచాలకుదే తప్పు కదా. వీళ్ళిద్దరికి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా. అక్కడ ఇమాన్యుయల్ గట్టిగా మాట్లాడటం ఎలాంటి తప్పు లేదు అని నాకైతే అనిపించింది. మీకు అనిపించిందా లేదా? అప్పుడు ఇమాన్యుయల్ ఇలా అన్నాడు, నువ్వు ఒక సంచాలకు మీ వాళ్ళకి మీ కామనర్స్ కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని. అదే ఆ మాట అయితే తప్పు. అక్కడ కామనర్స్ కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వచ్చిన డిమాండ్ పవన్ అయినా, సృష్టి వర్మ అయినా ఒక కామనర్, ఒక సెలబ్రిటీ. అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏం లేదు. బట్ ఇతను చేసింది అయితే తప్పే. అంటే చెప్పకపోవడం అయితే తప్పే, కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఓకేనా, ఆ తర్వాత ఏమైంది చెప్తా. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. ఆ తర్వాత ఇమాన్యుయల్ గారిని ఆటలో నుంచి తీసేశారు. ఓకేనా, ఇది నెంబర్ 1. నెంబర్ 2, మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ ఎలా చేస్తున్నాడో చెప్తా, క్లారిటీగా చెప్తా, నీట్ గా చెప్తా, వినండి. ప్రియా అండ్ శ్రీజతో మర్యాద మనిషి ఇలా అంటున్నాడు, వాళ్ళని ఓనర్స్ ని లోపలికైతే పిలవద్దు అంటే ప్రియా ఎట్లా అంటుంది, మమ్మల్ని ఎవరు ఇక్కడ డిమాండ్ చేయొద్దు, మాకు పిలవాల్సినప్పుడు మేము పిలుస్తాము, అది మీకు అవసరం లేదు కదా అంటే మర్యాద మనీష్ ఇంకంతా మీ ఇష్టమేనా? ఇప్పుడు దాకా నేను గ్రూప్ లో ఆడాను, ఇక గ్రూప్ లో ఆడేదే లేదు, నేను సింగిల్ ప్లేయర్, స్లోలోగానే ఆడతాను. ఇక్కడ మనం వచ్చింది సోలో ప్లేయర్, సోలోగానే ఆడాలా అంతేనా? నేను సోలో ప్లేయర్, స్లోగా ఆడతాను, ఫస్ట్ నుంచి స్లోగా ఆడాలా. ఓకేనా, శ్రీజ కూడా ఇదే చెప్పింది. ఇక్కడ ఎవరికి ఎవరు కాదు, మీకు మీ ఆట మీరు ఆడుకోండి, మా ఆట మేము ఆడుకుంటాము అంతే, ఇక్కడ గ్రూప్ గేమింగ్ కాదు. ఓకేనా అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ చపాతి గొడవ. ఇక్కడ కూడా ఆ మన మర్యాద మనిషి ఓవర్ థింకింగ్. ఇక్కడ కూడా చపాతి ఒక ఒక ముక్క మిగిలిపోతే రీతు చౌదరి వచ్చి చపాతి మిగిలిపోయింది ఎవరు పడేశారు డస్ట్బిన్ అని వెళ్ళి తనూజ గారి చెప్తే, తనూజ గారేమో ఇక్కడ హైలైట్ చేశారు దాన్ని. వచ్చి నార్మల్ గా మాట్లాడారు. అంత హైలైట్ చేయడం ఏం కాదు, నార్మల్ గా. అది మీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది, మర్యాద మనిషి వాళ్ళతోటి మీతో మాట్లాడాలంటే భయం వస్తుంది. అందరం ఫ్రెండ్లీగా ఉంటారంటే మీరు ఒక ప్రతి చిన్న పాయింట్ ని కూడా ఒక గేమ్ లా ట్రీట్ చేసి దాన్ని ఎక్కువగా చేసేస్తున్నారు. మీతో ఏదైనా మాట్లాడాలన్నా కానీ భయం వేస్తుంది మాకు అని చెప్పారు. ఈ పాయింట్ మాత్రం నిజం. ఈ కామనర్స్ తో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు ఓవర్ థింకింగ్ చేసి ప్రతి దాన్ని దాన్ని అంతగా ఓవర్ థింకింగ్ చేసి అయితే మాట్లాడుకుంటున్నారు కొంతమంది కామనర్స్ లో. ఓకేనా, మర్యాద మనిషి కానీ, ప్రియా కానీ, శ్రీజ కానీ, ఇలా కొంతమంది దాన్ని ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ డ్రమాటిక్ గా ప్రతి దాన్ని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు, భరణి అంటున్నారు, వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకే వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. మనం వాళ్ళకి ఓవర్ గా చనివిచ్చేసాము, అందువల్ల ఇప్పుడు చూడు పాయింట్ తిప్పి 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 మన మీదగా వేసారు అని ఓవర్ థింకింగ్. వాళ్ళు చెప్పింది ఒక నార్మల్ పాయింట్, దాన్ని ఓకే అని సరే అని పక్క పోతే అయిపోయి కాడికి ఓవర్ గా ఆలోచించేసి వాళ్ళు చేసింది మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకుని వీళ్ళకి వీళ్ళే తిట్టేసుకుని ఆశేసుకుంటున్నారు. అదే కదా ఓవర్ థింకింగ్ అంటే. ఈ మర్యాద మనిషి మరీ ప్రతి దాన్ని అయితే ఇట్లా ఇంత ఓవర్ గా ఆలోచిస్తే కష్టం. ఆ తర్వాత
చెప్తా చెప్తా మంచి పాయింట్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే ఓకే. మార్నింగ్ అయితే లేచి అందరూ డాన్స్ వేసేసారు. రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే తట్టుకోలేకపోతున్నాం అసలు. రీతు చౌదరి గేమ్స్ అయితే బాగా ఆడుతుంది. డిమాండ్ పవన్ ఈ లవ్ ట్రాక్ చేయడానికే వస్తున్నాడో ఏంటి అనేది అస్సలు అయితే అర్థం కావట్లేదు. బాగా తర్వాత మాస్క్ మ్యాన్ నాది హైలైనర్ పోయింది, ఎవరికైనా దొరికిందంటే వెళ్ళి రీతు చౌదరిని అడిగితే రీతు చౌదరి ఇట్లా మనసులతో ఆడుకుంటా గానీ మనసులో సామాన్లతో ఆడుకోను అని చెప్పేస్తుంది. ఇక్కడ నాకైతే రాము రాతను చూస్తే అయితే కొంచెం బాధ అనిపించింది. తనకి అమ్మ నాన్న లేరంట. భరణి గారిని చూసినా, తనూజ గారిని చూసినా వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటున్నాడంట. తప్పేమీ లేదు, ఓకేనా. కొంచెం అమ్మ నాన్న లేని పర్సన్ కొంచెం ఎమోషనల్ గా ఉంటాడు, అందులో తప్పేమీ లేదు. ఓకే, ఇక్కడ సంజన గారు చేసిన అతిపెద్ద తప్పు నీట్ గా చెప్తానండి. సుమన్ శెట్టి గారివి అవి దాచేసారు, సిగరెట్స్ అవి దాచేసేసారు. ఆయన ఏమో అటు ఇటు తిరుగుతా ఎత్తుక్కుంటా ఉన్నాడు దానికోసం. మేడం గారు నిన్నే, సంజన మేడం గారు నిన్నే చెప్పారు సుమన్ శెట్టి గారి నేను ఖచ్చితంగా దాచేస్తాను అని. ఆయన ఎవరిని అడగలేక పాపం అవి సిగరెట్స్ అటు ఇటు తిరుగుతా ఎత్తుక్కుంటా ఉన్నాడు. అప్పుడు ఇమాన్యుల్ ఇచ్చేయచ్చు కదా మేడం వాళ్ళవి అని అంటే, లేదు ఇచ్చేయను అని కెమెరా చెప్తుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది నిజమే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ తర్వాత బిగ్ బాస్ సంజనా గారిని కన్ఫ్యూషన్ రూమ్ లో పిలిచారు. పిలిచిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేస్తున్నారు అని మీకు అనిపించిందని సంజనా గారిని అడిగితే, ఎస్ బిగ్ బాస్ నన్ను అయితే కార్నర్ చేస్తున్నారు, నేను మనసులో ఒకటి బయటకు ఒకటి ఉన్నాను, ఫేక్ అయితే ఆడను, నాకు ఏమనిపిస్తుందో అదే చేస్తాను, అలాగే ఉంటాను అని చెప్పి. అవును నిజం, సంజనా గారు మంచిగా చెడు ఆమె కనిపించిన దాంట్లోనే ఆమె ఉన్నారు. ఇంతవరకు అయితే మనం చూసిన ఎపిసోడ్స్ లో అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏ ఫిల్టర్ లేకుండా ఉన్నారనిపిస్తుంది సంజనా గారు అయితే. హార్ట్ లో ఏది ఉంటే అదే మాట్లాడతాను, ఎంత పెయిన్ ఉన్నా కానీ రేపు మార్నింగ్ లేచి అందరితో నవ్వుతా మాట్లాడతారు అంటున్నారు. ఇది మాత్రం నిజం. తను ఎంత పెయిన్ ఉన్నా కానీ ఉదయాన్నే లేచి అందరితో అయితే సూపర్ గా ఉంటారు. బిగ్ బాస్ ఇలా అంటున్నాడు, మీరు నిర్భయంగా ఉన్నారు, మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం, అంటే మీరు మీలా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం అన్నారు. హౌస్ లో సంజన గారు అడుగుతున్నారు, మా హౌస్ లో అందరూ బాగున్నారా చెప్పండి, కొంచెం నేను ఎమోషనల్ అయిపోతున్నాను అని వాళ్ళ గురించి చెప్పండి అంటే అందరూ బాగున్నారు అని చెప్పారు. బిగ్ బాస్ సంజన గారికి మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను, 5 కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎవరైనా తీసుకుంటాం అంటే బోనస్ నుంచి 2 ఉండాలి ఖచ్చితంగా అంటే సంజన గారిని, హరీష్ గారిని, డిమాండ్ పవన్, సృష్టి వర్మ, ఇమాన్యుల్ వీళ్ళ 5 అయితే ఏమన్నారు, బయటికి వచ్చి ఏమైనా మాట్లాడమంటే ఏమో చెప్పేసింది ఎవరెవరిని తీసుకుంది 5 అని చెప్పిన తర్వాత అక్కడ శ్రీజ గాని, మర్యాద మనిషి గాని వీళ్ళు ఓవర్గా, ఇప్పుడు ఆమె కనిపించిన వాళ్ళని ఆమె తీసుకోవడంలో తప్పేముంది, వీళ్ళు ఓవర్గా వాళ్ళే ఎందుకు కరెక్ట్, మేము ఎందుకు రాంగ్. మర్యాద మనిషి అయితే ప్రతి పాయింట్ లో పాయింట్ పెట్టేస్తుంది. సో పాయింట్ ఉన్న దాంట్లో పాయింట్ పెట్టాడు. అక్కడ ఆమె కనిపించిన వాళ్ళ 5 తీసుకుంది, అందులో తప్పేముంది, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, మేము అది. ఆ తర్వాత ఇక్కడ అది సంజన గారు సృష్టి వర్మ గురించి ఒకటి అన్నారు, అదైతే నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా అమ్మాయిలలో సృష్టి వర్మ తీసుకుని ఫిజికల్ గా ఇంకెవరిని తీసుకున్నా గానీ నాకు పోటీ వచ్చేస్తారు. సృష్టి వర్మ అయితే ఒక డాల్లా ఉంటది, నాకు అంత పోటీ రాదు అని తీసుకొని కూడా ఇలా మాట్లాడటం అయితే కొంచెం నాకు నచ్చలేదు. డస్ట్బిన్ రీతు చౌదరి, అది రీతు చౌదరి అయితే నైట్ ఎపిసోడ్ లో తనకు ఆకలేస్తుంది కానీ తినలేదు, వెళ్ళి ఫుడ్ దగ్గరికి వెళ్ళి తనకి ఎంత ఆకలేసినా కానీ తెలియదు. కాకపోతే వీళ్ళు చపాతీ పడేయటం వల్ల అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ వల్ల కూడా చెప్తా. నేను ఇంకా మర్యాద మనిషి, నేను సోలో ప్లేయర్, స్లోగానే ఆడతాను. భరణి గారు చూడండి టైం చూసి కొట్టారు. మనం వాళ్ళని అంత ఓవర్ గా మనం వాళ్ళతో అంత బాగున్నాము. మన మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ అనిపించింది. శ్రీజ వాళ్ళు వస్తే తప్పేంటి, ఫుడ్ నేను చూసుకునేది నా ఇష్టం, నేను ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తానని మర్యాద మనిషి చెప్తుంటే కదా, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చుకుంటారుగా. నువ్వు పడేసినప్పుడు నిన్ను ఒక పాయింట్ చేసినప్పుడు అవును బ్రదర్ తప్పైపోయింది నువ్వు ఉప్పు వేసుకుని పక్కకి వెళ్ళిపోతే అక్కడ ఎలాంటిది ఉండదు. నువ్వైతే చేయొచ్చు, వాళ్ళైతే చేయకూడదు. బిగ్ బాస్ సంచాలక్ ఎంచుకోమంటే సంచాలక్ గా మర్యాద మనిషిని ఇచ్చారు కంటెండర్స్. అందులో ఎన్వలప్ తీసుకుని మీ స్థానంలోకి వెళ్ళండి, ఎవరిని కామనర్స్ ని. ఈ 5 అయితే ఆ బోర్డు పట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎవరెవరు ఆడుతున్నారంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారు నెంబర్ 1. సుమన్ శెట్టి గారు వస్తే ఒక్కరు కూడా ఆయన కావాలని ఎవరు అనలేదు. అక్కడైతే కొంచెం నాకు బాధ వేసింది, సుమన్ శెట్టి కావాలని.
ఆ తర్వాత భరణి గారు వచ్చినప్పుడు అందరూ కావాలి అనుకున్నారు, బోర్డు ఎత్తేసారు, థమ్స్ అప్ ఎత్తేసారు. భరణి ఏమో నేను ఎమాన్యుల్ గారికి సపోర్ట్ చేస్తాను అన్నారు. ఆ తర్వాత తనుజ వచ్చినప్పుడు కూడా ఎవరు ఎత్తలేదు. రాము రాథోడు వచ్చినప్పుడు సృష్టి వర్మ గారు ఎత్తారు, ఆమె వైపు రాము రాథోడు గారు ఆడతారు. శ్రీజ వచ్చినప్పుడు అందరూ కావాలన్నారు, కాకపోతే ఆమె సంజన గారికి ఆడతా అన్నారు. ఇక్కడే నాకు శ్రీజ కొంచెం నచ్చింది, ఒక గేమర్ గా ఆలోచించింది. ఓకేనా, ఒక గేమరే. ప్రియా డిమాండ్ పవన్ ఒక్కడ ఉన్నాడు, డిమాండ్ పవన్ ప్రియాకి ఆడతా అన్నాడు. ఇంకా కళ్యాణ్, పవన్ కళ్యాణ్ హరీష్ ఆడతా అన్నాడు. ఓకేనా, మాస్క్ పైన ఎదురు చూస్తూ ఉన్నాడు కళ్యాణ్ వచ్చిందాక. అప్పుడు కళ్యాణ్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్నాడు, ఫస్ట్ బర్నీ గారు అప్పుడు తీసుకున్నాడు. ఆ తర్వాత మా కళ్యాణ్ వచ్చినప్పుడు మళ్ళీ కావాలనుకున్నాడు. ఆ తర్వాత అదే రీతుకు ఆకలిగా ఉంది కానీ తినలేదని చెప్పేసి మా రీతు అయితే భలే నచ్చింది ఈరోజు. మనీష్ సంచాలకు ఆ టాస్క్ కి ఇక్కడ మనీష్ వర్సెస్ ఇమాన్యుయల్ లో జరిగింది కదా, ఆ రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలకు చెప్పాలా, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు తీసేయాలి. ఇక్కడ ఏం చెప్పింది, ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి చెప్పాడు రెడ్ లైట్ వచ్చినప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ రాము తీసేశారు. తర్వాత రెడ్ వచ్చినప్పుడు సృష్టి వర్మకి చెప్పారు, సృష్టి వర్మ తీసేసింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ పిలిచినప్పుడు ఇమాన్యుయల్కి అయితే చెప్పలేదు, రెడ్ వచ్చినప్పుడు చెప్పాడు కానీ ఆ తర్వాత గ్రీన్ వచ్చినప్పుడు అయితే చెప్పలేదు. ఇమాన్యుయల్ అయితే డైరెక్ట్గా వెళ్ళి తీసేసాడు. అంటే వాళ్ళు చెప్తారు కదా, సంచాలక్ ఫస్ట్ లోనే చెప్పాడు నేను చెప్తాను, నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ చెప్పకపోవడంలో మర్యాద మనీష్దే తప్పు. ప్రతి దాన్ని ఓవర్ థింకింగ్ గా చేస్తున్నాడు మర్యాద మనీష్, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత మీరు మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని ఇమాన్యుయల్ అంటే, మా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు అయితే నాకు కూడా ఏమనిపించలేదు. బట్ మర్యాద మనిషి అయితే ఓవర్ థింకింగ్ చేసేసాడు ప్రతి విషయం. వీళ్ళు ఎంతమందికి మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది? అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన బీబీ తెలుగు. ఓకే, కింద కామెంట్ లో మీకు ఈరోజు ఎవరు నచ్చారు, సంజన గారు నచ్చారా నచ్చలేదా? నచ్చితే కింద కామెంట్ లో తెలపండి సంజన గారు అయితే నచ్చారు అని. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు అలియాస్ మీ జిలీల్.